ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి కర్ణాటక, మరి అనంతరం కర్నూలు, మరి ఈ ప్రాంతం చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉన్నటువంటి కురుబల యొక్క మనోభావాలకు అనుగుణంగా మరి ఈ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మరి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను వెనుకబడిన కులాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వర్గాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి మా కుల పెద్దలందరితో కలిసి మరి ఆయనకు విన్నవించగా మరి వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కురుబ కుల సోదరుల అభిమతం ప్రకారం, కురుబ కుల యొక్క వారి యొక్క మనోభావాల ప్రకారం మరి వెంటనే కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకునేదానికి ఆదేశాలు ఇచ్చిన విషయం ఈ సందర్భంగా మనమంతా గుర్తు చేసుకోవాలి. మరి వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా, మరి బలహీన వర్గాల వాళ్ళను బలమైన వర్గాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మరి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా కురుబ కుల ఆరాధ్య దైవమైనటువంటి భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలనుకునే కోరిక ఏదైతే ఉన్నదో, అభిమతం ఏదైతే కురుబ కులస్తులకు ఉన్నదో దాన్ని నెరవేర్చినందుకు గౌరవ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా ప్రత్యేకంగా కురుబ కుల సోదరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర పండుగగా జరిపిందో దాన్ని ఈరోజు ఉన్నటువంటి పరిపాలకులు ఆనవాయితీగా చేసుకొని జరపడం కూడా చేస్తున్నారు. మరి మేమంతా కూడా ఈ సందర్భంగా ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా కనకదాస జయంతి సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మధ్య మార్గంలో యుద్ధం చేసిన భక్త కనకదాసు గారి జయంతి ఉత్సవంలో పాల్గొనటం నేను నిజంగా ఎంతో అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని రాష్ట్రంలో ఉన్న కురువలందరూ కూడా గుర్తించాలి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ భక్త కనకదాసుని యొక్క జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించి కురువల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన ఏదైతే జీవోనిచ్చి రాష్ట్ర పండుగగా ఇది జరుపుకునే విధంగా సులభతరళం చేసినారో దాన్నే ఈరోజు కొనసాగిస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వానికి, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రికి కానీ, ఎంపీ గారికి కానీ నాదొక విన్నపం. కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే ఆ రాష్ట్రంలో సెలవు దినంగా భక్త కనకదాసుని యొక్క జయంతిని సెలవు దినంగా కర్ణాటకలో ప్రకటించడం జరిగింది. మీరు కూడా దయచేసి కురువల ఆత్మగౌరవం కోసం, కురువల చైతన్యం కోసం దయచేసి ఈ రాష్ట్రంలో కనకదాస జయంతిని, మీరు అధికారంలో ఉన్నారు, మీరు మీ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి సెలవు దినంగా కనకదాసుని యొక్క జయంతిని సెలవు దినంగా ప్రకటించే విధంగా మీరు కృషి చేయాలని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రాష్ట్రంలోని కురువ కులస్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ